ఓం గురు జయ గురు జయ జయ గురు 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 శ్రీ నిసర్గదత్త మహారాజు కీ జై. నిసర్గదత్త బోధ 24వ భాగంలోనికి వస్తున్నాము. ముందుగా క్రిందటి భాగంలోని ముఖ్యాంశాలు. ఒక ఆయన ప్రశ్నించాడు, ప్రపంచంలో అది ఇది కోరుతూ మహా ఆరాటపడిపోతూ ఉంటారు, దీనికి అంతం ఎక్కడా అని అడిగితే, నీ సమస్య అంతా మెలకువలోనే ఉంటుందని, గాఢ నిద్రలో ఉండదు అని గుర్తించు. ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా నువ్వన్నిటినీ మర్చిపోయి నిద్రలోకి వెళ్తున్నావు కదా, అటువంటి స్వరూపాన్ని ఇప్పుడు నీవు గుర్తించాలి. అన్నిటిలోనూ ఉన్నది, అన్నిటికీ అతీతమైనదిగాను ఉన్నది స్వరూపంగా గుర్తించలేకపోవడానికి కారణం నీ మనస్సు, అందులోని జ్ఞాపకాలు. అంటే నేను నిశ్చలం అని కొద్దిగా అనుభవం తగులుతూ ఉండగా, కాదుగా నేను అది కదా ఇది కదా, అప్పుడు అట్లా అయింది కదా, ఇప్పుడు ఇట్లా అయింది కదా, నేను ఇట్లాంటి వాడిని కదా అట్లాంటి వాడిని కదా, ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. వాటిని నమ్మినంత కాలం అవి నీ మీద అధికారాన్ని చెలాయిస్తాయి. వాటితో నువ్వు పోరాడవద్దు, పట్టించుకోకుండా ఉండటం, నిర్లక్ష్యం చేయటం నేర్చుకో. మళ్ళీ ప్రశ్న, అన్ని సమస్యలు కేవలం మనస్సుతో సంబంధించినవే కావు, నిజమైన సమస్యలు ఉంటాయి కదా అని అడిగితే, నిజమైన సమస్యలు ఎక్కడుంటాయి? మనస్సు సృష్టించకుండా ఏ సమస్య ఉండదు. అంటే అన్ని మనస్సు సృష్టించేవే. పుట్టటం చావటం అనేవి నీకు సమస్యల్ని సృష్టించవు. నీలో ఉన్న జ్ఞాపకాలు, రాబోయే దాని గురించిన ఊహలు ఆశలు, అవే సమస్యల్ని సృష్టించేవి అన్నారు. మాలో ఉన్న జంతు స్వభావాన్ని జయించకపోతే సత్యం ఎట్లా బయటపడుతుంది? మహారాజు గారు అన్నారు, ఆ జంతువుని దాని మానాన దాన్ని వదిలేయి, నువ్వు నీ స్వరూపాన్ని గుర్తు చేసుకుంటూ ఉండు. ఆ అవగాహనలో, అనుభవంలో స్థిరుడవై ఉండు. అంటే మనసు ఇట్లా ఉంది ఇట్లా ఉంది ఇట్లా ఉంది అని దాని గురించి ఆలోచించే బదులు, నేను వేరు, నేను అది అని దాని గురించి పట్టించుకుంటూ ఉండు అని. తరువాత ఇక్కడ అన్న మాటని ఎక్కడున్నా సరే వాడుతూ ఉంటాం. అట్లాగే ఇప్పుడు అన్న మాటను కూడా ఏ సమయంలోనైనా వాడుతూ ఉంటాం. అందువలన ఇప్పుడు ఇక్కడ అనేవి ఎప్పుడూ ఉన్నట్టే. దేహం నేను అన్న భావానికి అతీతంగా వెళ్ళు. అప్పుడు దేశము కాలము అనేవి నీలో ఉన్నాయి, నువ్వు వాటిల్లో లేవు అని తెలుస్తుంది అన్నారు. మామూలుగా మనకున్న జ్ఞానాలన్నింటికీ అతీతమైనటువంటి ఆ అనుభవం ఏమిటది అంటే మహారాజు గారు ఒక చక్కని ఉదాహరణ చెప్పారు.
చాలా పులులతో నిండిన ఒక అరణ్యాన్ని ఊహించుకో. నువ్వు మటుకు గట్టి ఇనప ఊచలు కలిగిన ఒక బోనులో కూర్చొని ఉన్నావు. ఆ పుల్లు ఆ బోనునేమీ చేయలేవు. నువ్వు నిర్భయంగా కూర్చొని ఉన్నావు. తరువాత ఆ పులులన్నింటినీ బోనులో పెట్టి నువ్వు అడవిలో నిర్భయంగా తిరుగుతున్నావు. తర్వాత ఇంకొకటి ఊహించు, బోను తీసేసి నువ్వు పులుల మీద ఎక్కి స్వారీ చేస్తున్నావు అనే ఉదాహరణ చెప్పారు. నువ్వు బోన్లో కూర్చొని ఉండటం అంటే సాక్షిగా అన్నిటినీ చూస్తూ ఉండు, నీకేమీ కాదు, ఏం కాదు అన్న జ్ఞానంతో. పులుల్ని బోన్లో పెట్టడము అంటే అవన్నీ నాలో ఉన్నాయి, నేను అనంత స్వరూపుణ్ణి, ఇవన్నీ నాలో అటు ఇటు తిరుగుతూ ఉంటాయి, నాకు వాటితో సంబంధం లేదు. తర్వాత పులి మీద ఎక్కి స్వారీ చేయడం అంటే ఇదంతా లీలా మాత్రం, వినోదంగా ఉంది, ప్రపంచం అంతా నాకు నాలో నుంచి వస్తున్నాయి, నాలో నుంచే పోతున్నాయి, నాకేమీ కావట్లేదు అనే జ్ఞానం. తరువాత సరి అయిన గురువు దగ్గర శిష్యుడు నేర్చుకోవటం ఎట్లా అన్నదాన్ని నేర్చుకుంటాడు. అంటే గురువు ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలని క్రమశిక్షణ నేర్పితే అది నేర్చుకోవడం తక్కువ రకం. అసలైన గురువు నువ్వు నేర్చుకునేటట్లు నిన్ను ప్రోత్సహిస్తాడు. సత్సంగం అనేది అంటే సత్పురుషులతో సహవాసం అనేది ఒక మూసలో పోసినట్లుగా తయారు చేయటం కోసం కాదు, అది విముక్తిని కలిగించాలి. అంటే ఇట్లా చేయని కానీ, లేకపోతే ఆ మహానుభావుడు అట్లా ఉన్నాడు కాబట్టి నేను కూడా అట్లాగే ఉండాలని కానీ, ఇవన్నీ కూడా మనస్సు పరిధిలోనివి. విముక్తి అంటే అన్నిటినీ వదిలేసి నువ్వు స్వేచ్ఛగా ఉండటం, అటువంటి స్థితి సత్సంగంలో నేర్చుకోవాలి అన్నారు. తర్వాత శరణాగతి అని చాలా మంది చెప్తూ ఉంటారు, కానీ అది చేస్తే వచ్చేది కాదు. నీ స్వరూపాన్ని యథార్థంలో గుర్తిస్తే అప్పుడు శరణాగతి అనేది దానంతరది వస్తుంది. అంటే నీ స్వరూపం శుద్ధ చైతన్యం, హాయిగా ఉండడానికి నాకు ఇంక వేరేదేం అక్కర్లేదు అన్నప్పుడు శరణాగతితో సమానం. తర్వాత ఈ ప్రపంచాన్ని నేను ధ్వంసం చేయలేను అంటే అటువంటి అవసరమేమీ లేదు. నువ్వు చూచేదేది నిజంగా ఉన్నది కాదు అన్న విషయాన్ని అర్థం చేసుకుంటే చాలు. ధ్వంసం చేయక్కర్లా, నిజమైతే కదా ధ్వంసం చేయటం, అది నిజం కాదు అని గుర్తిస్తే చాలు అంటున్నారు. ఆ కనిపించే దృశ్యమంతా విచారణ చేస్తే నశించిపోతుంది, వాటికి ఆధారంగా ఉన్న సత్పదార్థం స్పష్టంగా గోచరిస్తుంది అని ఒక ఉదాహరణ చెప్పారు. నువ్వు ఇంట్లోంచి బయటికి రావాలి అంటే దాన్ని తగలబెట్టక్కర్లా, ఊరికే నడుచుకుంటూ బయటికి రావచ్చు. అట్లాగే ఈ శరీరం నేను కాదు, నాకు సంబంధం లేదు అనుకుని అందులోంచి బయటికి రావచ్చు అని అర్థంలో చెప్పారు. తన సంగతి కూడా చెప్పుకున్నారు. నేను నా వ్యక్తి చైతన్యం అంటే అహంకారంలోంచి ఎప్పుడంటే అప్పుడు బయటకు వస్తూ ఉంటాను, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాను. అందుకని ఈ ప్రపంచం అంతా నాకు ఒక ఇల్లులాగానే ఉంటుంది, జైలులాగా కాదు. ఇది కూడా గుర్తించవలసిన విషయం అండి. అంటే అహంకారంతో అన్ని పనులు చేస్తూ ఉన్నా ఏ క్షణానైనా అట్లా బయటకు వచ్చేసి నేనేమీ చేయలేదు, నాకేమీ కాలేదు అన్న జ్ఞానంలో ఉండగలుగుతాం. అహంకారంతో కలిసి పనిచేయడం ఎట్లా కుదురుతుంది అంటే వినోదం, లీలా మాత్రం, ఆటలాగా. తర్వాత ఈ విధంగా ప్రపంచంలో దేంతోనూ సంగం లేకుండా జీవించాలంటే మరొక రకమైన సంఘంలో ఉండాలి. ఈ తల్లిదండ్రులు, ఈ స్కూళ్ళు, ఈ బంధువులు, స్నేహితులు ఇట్లాంటివి కాదు, మరొక రకమైన సంఘంలో ఉంటే నేను దేహం కాదు అన్న జ్ఞానాన్ని కలిగించుకోవచ్చునేమో అని అడిగితే మహారాజు గారు అన్నారు,
నువ్వు నీ పరిస్థితులను మార్చలేవు, కానీ వాటిని గురించి నీలో ఉన్న అభిప్రాయాలను, ధోరణులను మార్చుకోవచ్చు. అంటే ఇవన్నీ నిజం కాదు, ఊరికి కనిపిస్తున్నాయి అనే దృష్టిలోకి రావచ్చు. మళ్ళీ ఒక ప్రశ్న, నాకు సత్యం ఏదో అది కావాలి, శాంతం కాదు. మహారాజు గారు అన్నారు, శాంతం లేకుండా నువ్వు సత్యాన్ని ఎట్లా చూస్తావు? ప్రశాంతమైన నిశ్చలమైన మనస్సే సరైన జ్ఞానాన్ని పొందగలుగుతుంది. తరువాత నేను చేయవలసింది ఎంతో ఉంది, నా మనస్సుని నిశ్చలంగా పెట్టి ఊరికే కూర్చోలేను. అంటే ఇది నేను కర్తను అనే భ్రమ వలన కలిగే భావం. నిజానికి ఏ పని నీ చేత చేయబడటం లేదు, అవి జరుగుతున్నాయి అన్నారు. మళ్ళీ ప్రశ్న, అన్నీ అవే జరుగుతూ ఉంటే ఇక నేనెందుకు బాధపడాలి? అంటే మహారాజు గారు అన్నారు, అదే అదే ఖచ్చితంగా అదే. ఏ దిగులు, చింత, ఆందోళన లేకుండా ఉండటమే అసలైన స్వేచ్ఛ. అది ఎట్లా వస్తుంది? నువ్వు ఏ ఫలితాన్ని శాసించలేవు, అవే జరుగుతున్నాయి కాబట్టి అని తెలుసుకుని నీ కోరికలకి, భయాలకి, చెయ్యాలనిపించే పనులకి విలువ ఇవ్వకు. వాటిని రాని పోని అంటే జరుగుతూ ఉంటాయి, మనసులో గాని బాహ్యంలో కర్మ గాని జరుగుతూ ఉంటుంది. దాన్ని నువ్వు ఆసక్తి చేత, ఏకాగ్ర దృష్టి చేత పోషించకు. అది మొక్కలకి నీళ్లు పోసి పోషించినట్లుగా మనసులో కలిగే నీ కోరికలు, భయాలు, ఆశలు ఇట్లాంటి వాటిని పోషించకు. వస్తే రాని, వాటందరే పోతూ ఉంటాయి, పోని. దీనికి పోలికగా చెప్పారు, తెర మీద పడే బొమ్మల ఉదాహరణలో ఎన్ని బొమ్మలు పడ్డా సరే వెనక ఉన్న వెలుగుకి లోపం ఉండదు. బొమ్మలాగా కనపడే వెలుతురులో మార్పులుంటాయి, ఆధారమైన వెలుగు ఎప్పుడూ ఒకటిగానే ఉంటుంది, దానికి వినాశం ఉండదు. అవ్యయం అంటే అది. మళ్ళీ ప్రశ్న, మీరు చెప్తున్నట్టు ఈ జీవం అంటే శుద్ధ చైతన్యం లేక ఆత్మ అనేది అంత అద్భుతమైనదైతే మరి మనకెందుకు అజ్ఞానం కమ్ముకున్నది? అంటే మహారాజు గారు చెప్పారు, ఈ ప్రశ్నకి సమాధానం కోసం వేచి ఉండటం కంటే ఈ ప్రశ్నని అడిగేది ఎవ్వరు అని ఆలోచించు అన్నారు. శ్రీ నిసర్గదత్త మహారాజుకి జై. ఇప్పుడు 24వ భాగంలోనికి ప్రవేశిస్తున్నాం. అధ్యాయం 94. ప్రశ్న, మీరెప్పుడు ఇదే చెప్తూ ఉంటారు, నేనెన్నడూ పుట్టలేదు, చావబోను. మరైతే నేను చూసే ఈ ప్రపంచంలో అందరూ అన్ని వస్తువులతో సహా పుడుతూ ఉన్నాయి, చచ్చి తీరుతాయి. అది ఎట్లా జరుగుతుంది? అంటే నేను ఒక్కడిని నేను పుట్టలేదు చావలేదు అనుకుంటే సరిపోతుందా అని ప్రశ్న. మహారాజు గారు, నేను శరీరమే అనే గట్టి నమ్మకం నీకున్నది, అందువలన నేను చస్తున్నాను, నేను పుడుతున్నాను అనుకుంటున్నావు. అట్లాగే అన్నీ పుడుతున్నాయి, చస్తున్నాయి అనిపిస్తుంది. వీటన్నిటిలోనూ ఎంతగా మునిగిపోతున్నావంటే నీ నిజస్వరూపం నీకు తెలియటం లేదు. ఇది ఎట్లాంటిదంటే సముద్రం పైనున్న అల్లు బుడగలు వంటి వాటిని చూస్తూ అసలు ఎంత సముద్రం ఉన్నది లోతుల్లోనూ వైశాల్యంలోనూ అన్నదాన్ని మర్చిపోవటం లాంటిది. ఈ ప్రపంచమంతా
మనస్సు యొక్క పై పొరల్లోనే ఉంటుంది. ఆ మనస్సు అనంతం. ఈ చిన్న మనసు ఎట్లా అనంతం అని కాదు, మహారాజు గారు చెప్పే అర్థం ఏంటి, మనస్సులో అలలలాగా వస్తుంది పైన, అలలలో ఒక భాగం ఈ ప్రపంచము, ఈ శరీరము, నేను అనిపించడం అంతా మనస్సులో వస్తోంది. మనం వేటిని ఆలోచనలు అనుకుంటున్నామో అవన్నీ మనస్సులో పుట్టే చిన్న చలనాలే. అదే మనస్సు నిశ్చలంగా ఉంటే సత్యాన్ని చక్కగా ప్రతిబింబిస్తుంది. ఏమాత్రం చలనం లేకుండా ఉండినప్పుడు అది కరిగిపోయి సత్పదార్థం మాత్రమే మిగిలి ఉంటుంది. ఇక్కడ చూడండి, 2 స్థితులు కనపడుతున్నాయి. మనస్సు నిశ్చలంగా ఉంటే ఆ సత్పదార్థం చక్కగా ప్రతిఫలిస్తుంది. అంటే ఎట్లా ఉంటుంది, నేను సత్పదార్థాన్ని చూస్తున్నాను, అది మారని వస్తువు అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా బాగా అది కుదిరితే ఇది నిశ్చల స్థితి, అసలు మనస్సు లేకుండా పోతుంది, సత్యం మాత్రమే ఉంటుంది. అక్కడ నేను సత్పదార్థాన్ని చూస్తున్నాను అన్న భావం కూడా ఉండదు అని అభిప్రాయం. ఆ సత్పదార్థం ఎంత గట్టిదంటే దాంతో పోలిస్తే వజ్రం కూడా మెత్తగానే అనిపిస్తుంది. దీని అర్థం ఏం చేసినా సరే సత్పదార్థానికి మార్పు ఉండదు. ఈ సత్యాన్ని చక్కగా గమనించగలిగితే ప్రపంచమంతా కలలాగాను అనవసరమైన విషయంగాను తోస్తుంది. మళ్ళీ ప్రశ్న, ఈ ప్రపంచం ఇంత దుఃఖాల్లో కొట్టుకుంటూ ఉంటే మీరు దాన్ని అంత ముఖ్యమైనది కాదని, పట్టించుకోవాల్సింది కాదని అంటున్నారు ఎందుకు? ఇది ఎంత నిర్దాక్షిణ్యమైన మాట అని మొహమాటం లేకుండా అడిగారండి. అందరూ బాధపడుతుంటే పర్లేదు అంటున్నారా మీరు అని. మహారాజు గారు చెప్పారు, నిర్దాక్షిణ్యంగా ఉండేది నేను కాదు, నువ్వు అని ఆయన మాట ఆయనకే ఒప్పగిస్తున్నారు. నువ్వు నిర్దాక్షిణ్యంగా ఉంటున్నావు. ఎట్లాగంటే ఈ ప్రపంచం ఇంత దుఃఖాలతో ఉంది అని నువ్వు అనుకుంటున్నప్పుడు దాని గురించి ఏదో ఒకటి చేయరాదా? దానికి నువ్వేం చేస్తున్నావు? నీ ఆశలు, లోభితనం, సోమరితనం వీటి చేత మరి కాస్త దుఃఖాన్ని కలుపుతున్నావు. నేను స్వప్నం లాంటి మీ ప్రపంచంతో సంబంధం లేని వాణ్ణి. అది నన్ను బంధించదు. అందులో దుఃఖం, కోరిక, భయం అనే విత్తనాలు నాటలేదు. అందులో దుఃఖం అనేది పెరగదు. నా ప్రపంచం ద్వంద్వాల నుండి విముక్తి పొందినటువంటిది. అక్కడ భేదములు లేవు, సామరస్యమే ఉంటుంది. అక్కడ ఉండే శాంతి పెద్ద కొండరాయి లాంటిది, అంటే మారదు అని. ఆ శాంతము, మౌనమే నా శరీరం అన్నారు. దీని అర్థం ఏమొస్తుందండి? ప్రపంచంలో దుఃఖం ఉంది, ఏదో చేయాలంటుంటారు, కానీ ఎవరు ఏం చేయలేరు. అంటే ప్రపంచం అటువంటిది. ఎన్ని యుగాలు గడిచినా అది అట్లాగే ఉంటుంది. సుఖం దుఃఖం అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ప్రపంచాన్ని మార్చేసి అందరూ హాయిగా ఉండేటట్లు చెయ్యాలి అని ఎవరైనా మంచి బుద్ధితోటి అనుకున్నా అది కుదిరేది కాదు. అందుకని మహారాజు గారు చెప్తున్నారు, దాన్ని కుదిర్చడానికి ఒకటే మార్గం, అందులో నుంచి బయటపడి అసలైన సత్పదార్థంలోకి వెళ్ళాలి. అప్పుడు ఇదంతా స్వప్నంలాగా అగుపిస్తుంది. సరే, ఇంకా ఏం చేయొచ్చంటే నిన్ను
నీవు ఊహించుకునేటటువంటి ఈ ప్రపంచంలో ఒక భాగంగా చూసుకో. అంటే ప్రపంచం అనేదంతా మనస్సులో ఉంది, ఈ శరీరం అనేటువంటిది అందులో ఒక భాగం మాత్రమే, చిన్న భాగం. ఆ మనస్సుని ఎక్కడో ఉండి, అంటే బాహ్యంగా ఎక్కడో ఉండి చూస్తున్నట్లుగా చూడు. ఎందుకంటే ఆ మనస్సు నువ్వు కాదు. ఇక్కడ సమస్య అంతా కనిపించిన ప్రతిదానితోనూ నువ్వు తాదాత్మ్యం చెందుతూ ఉండటం. ఈ అలవాటును మార్చుకో. నీచే చూడబడేది ఏది నువ్వు కావు. దూరంగా ఉండి చురుకుగా చూడగలిగిన నీ శక్తిని ఉపయోగించు. దూరంగా ఉండి చూడగలిగిన శక్తి అన్నారండి. అంటే మన ఇంట్లోనో మన పక్కింట్లోనో ఏదైనా కష్టం వస్తే అయ్యో అని చాలాసేపు బాధపడతాం. అదే ఏదో వేరే ఎక్కడో దేశంలో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఆఫ్రికాలో ఎక్కడో ఈ కష్టం వచ్చింది, భూకంపమో అగ్నిపర్వతం ఏదో వచ్చిందంటే ఒక్కసారి విని ఆహా అని ఊరుకుంటాం. అది దూరంగా ఉండి చూడగలిగిన శక్తి. ఇది మన ఇంట్లో, మన పక్కింట్లో అనేటప్పటికి ఏదో దగ్గరైనట్టు, నాకేదో సంబంధించినట్లు అనుకుని అందులో కలిసిపోయేటటువంటిది. ఇది కూడా ఒక శక్తి అనుకోండి. మహారాజు గారు ఏం చెప్తున్నారు? దేనైనా సరే దూరంగా ఉన్నట్లుగా భావించుకుని చూచేటటువంటి శక్తి ఉన్నది నీ దగ్గర, దాన్ని ఉపయోగించు అంటున్నారు. ఈ ప్రపంచంలో నీది అనేది ఏది లేదు అని నువ్వు గ్రహించినప్పుడు వేరుగా ఉండి తెర మీదనో లేక రంగస్థలం మీదనో జరుగుతూ ఉన్న ఒక కథలాగా దాన్ని చూడవచ్చు, దాన్ని మెచ్చుకోవచ్చు, అనుభవిస్తూ ఉండవచ్చు. కానీ ఏ విధమైన నిజమైన మార్పు లేకుండా. అంటే నాటకాన్ని, సినిమాని చూసేటప్పుడు మనసులో కదలికలు వస్తాయి. ఆ భావాన్ని కాసేపు అనుభవిస్తాం. మంచో చెడో, కింద పట్టం మీద పట్టం, సుఖం దుఃఖం అన్నీ మనకు కలిగినట్టు ఉంటాయి. కానీ కొద్ది క్షణాల్లోనే వెళ్ళిపోతూ ఉంటాయి. అట్లా చూడొచ్చు ప్రపంచాన్ని అంటున్నారు. నిన్ను నీవు ఎట్లా తెలుసుకోవాలంటే అంతటా ఉన్నటువంటి అన్నిటినీ తనలో కలిగి ఉన్నట్టి స్వరూపంగా భావించుకుంటూ ఈ ప్రపంచంతో, ఇందులో ఉన్న దేశ కాలాలతోటి ఇప్పుడు ఇక్కడ అన్న బిందువు దగ్గర మాత్రమే కలుస్తూ ఉంటావు. ఊహించుకో. చూడండి, కొంచెం గంభీరంగా చెప్పారు. నువ్వు శుద్ధ చైతన్యం ఈ ప్రపంచంతో ఎప్పుడు కలుస్తావు? ఇక్కడ ఇప్పుడు, అంటే ఒక క్షణం. ఇక్కడ కలుస్తావు, అయిపోయింది. ఇక్కడ కలుస్తావు, అయిపోయింది. మరి సమస్య ఎక్కడొచ్చింది అంటే మహారాజు గారు ఎప్పుడు చెప్పేటట్టు జ్ఞాపకాల వల్ల అయిపోయిందాన్ని కూడా మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చింది. ఎప్పుడో ఎక్కడో జరిగిందని ఇప్పుడు ఇక్కడ అన్నట్లుగా చూస్తూ ఉంటే నాకు నేను సుఖము దుఃఖము అన్నట్లు అనిపిస్తాయి. అట్లా కాకుండా ఏ క్షణానికి ఆ క్షణం చూడటం, వదిలేయటం, అది ఉండాలి అంటున్నారు. ఇట్లా నిన్ను నీవు యథార్థంగా చూసుకోవాలి. అప్పుడే భయాన్నించి విముక్తులు కాగలుగుతావు. అంతకంటే వేరే మందు లేదు. ఈ విధంగా నువ్వు ఆలోచిస్తూ ఉండటం నేర్చుకోకపోతే నువ్వు ఎప్పుడూ ఈ వ్యక్తి స్థాయిలోనే ఉండిపోతావు. కొన్నిటిని పొందుతూ కొన్నిటిని వదులుకుంటూ, అంటే లాభ నష్టాలు పొందుతూ పెరుగుతూ క్షీణిస్తూ సుఖ దుఃఖాల్లో పడిపోతూ ఉంటావు. అందుకని ఏం చేయమన్నారు? నేర్చుకో. ఏం నేర్చుకోవాలి? ఈ విధంగా, అంటే మహారాజు గారి పైనుంచి చెప్పుకుంటూ వచ్చిన నీ స్వరూపము, ఈ ప్రపంచం యొక్క స్వరూపము, వీటిని గురించి ఆలోచిస్తూ ఉండటం నేర్చుకో. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనసు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది దాని గురించి, దీని గురించి, దీని గురించి, దీని గురించి. ఆ ఆలోచించే శక్తిని
ఇట్లా మార్చుకో. ఎట్లా? నేనది ప్రపంచం, స్వప్నం ఇట్లా ఆలోచించు. దాన్నే మనం సాధారణంగా మననము అని చెప్తాం. ఏదైతే విన్నామో దాన్ని మళ్లీ మళ్లీ మననం చేస్తూ ఉండటం. మహారాజు గారు ఇంకా చెప్తున్నారు, అంతగా ఆలోచించే శక్తి లేనివాడు అన్ని రకాల రుజువుల్ని వదిలిపెట్టేసి తాను ఈ ప్రపంచంలో ఒక ప్రత్యేకత కలిగి ఉన్నట్లు, అంటే సుఖదుఖాలు అందరికీ తగిలినట్టుగా తనకు తగలవని, తనకు ఈ ప్రపంచం సుఖం అనేదాన్ని బాకీ పడి ఉంది, అది తీరుస్తుందని అనుకుంటూ ఉంటాడు. అంటే సుఖం దానంతా వచ్చి పడుతూ ఉంటుంది అన్నట్లుగా అనుకుంటాడట. కానీ ఏది తన దగ్గర లేదో అటువంటి దాన్ని ఈ ప్రపంచం ఇవ్వలేదు. అంటే ప్రపంచంలో నిజమైన సుఖం లేదు, అది నీకు ఇవ్వలేదు. అది మాయ, మిథ్య. అది నిజమైన సుఖం కోసం ఎందుకు పనికిరాదు. మనం సత్యాన్ని ఎందుకు అన్వేషిస్తున్నాము అంటే ఈ అసత్యంతో సుఖం పొందలేకపోతున్నాం కాబట్టి. అసలైన సుఖం మన నిజ స్వభావం. దాన్ని కనుగొనే వరకు మనకు విశ్రాంతి ఉండదు. ఇక్కడ మనకి అంటే అన్ని జంతువులు, జీవులన్నీ కలుపుకోవచ్చండి. ఆ దిశగానే ప్రయాణం చేస్తున్నారు అందరి జీవులు. ఎప్పటికైనా ఆ లక్ష్యాన్ని చేరుకుంటారు. అప్పటి వరకు ఈ ప్రపంచంలో ఏదో కొట్టుకుంటూనే ఉంటారు. దేనికోసం కొట్టుకుంటున్నామో తెలియకుండా కొట్టుకుంటూ ఉంటారు. అసలైన సుఖం దొరికినప్పుడు ఆ కొట్టుకోవడం ఆగిపోతుంది. అదే ముక్తి. మహారాజు గారు చెప్తున్నారు, ఏది నీ స్వభావానికి సరిపోయి ఉంటుందో అదే నీకు సుఖం ఇవ్వగలుగుతుంది. ఇక్కడ నీ స్వభావం అంటే సత్పదార్థం యొక్క స్వభావం మారకుండా ఉండటం. నీకు కనపడేది బుత్తిగా లేదు అనుకోవాల్సి వస్తుంది. ఊరక ఉండు, పూర్తిగా నిశ్చలంగా ఉండు. మనస్సు యొక్క పై పొరల్లోకి ఏది ఉబికి వస్తుందో దాన్ని గమనించు. నీకు తెలియబడే పెద్దాన్ని కాదు అని వదిలేస్తూ ఉండు. కొత్తగా వచ్చే వాటిని ఆహ్వానించు. అవి కూడా మారుతున్నట్లు తెలిస్తే వాటిని కూడా వదిలేయి. అప్పుడు నీకు ఒక స్థితి కలుగుతుంది. అక్కడ తెలుసుకోవటం అనేది కూడా లేదు, ఉత్త ఉనికి మాత్రమే. ఉనికి, తెలుసుకోవటం రెండు ఒకటైపోతాయి. చాలా గంభీరంగా ఉందండి. సత్ చిత్ అనే రెండు మాటలు వాడుతుంటాం. ఆనందం కూడా చెప్తుంటారు, సత్ చిత్ ఆనందం. మొదట్లో సత్పదార్థం ఉంది అంటే ఎప్పుడు మారకుండా ఉండేది. దాన్ని తెలుసుకునేటువంటి చిత్తు చైతన్యం ఉన్నది. దాన్ని తెలుసుకునేదెవరు అట్లా చివరికి వస్తే మారకుండా ఉండేటువంటి చైతన్యం ఉన్నది. ఇంకా లోతుకెళ్తే చైతన్యం తెలుసుకుంటోంది అన్న మాట కూడా లేకుండా, నేను తెలుసుకుంటున్నాను నేను అన్న ఈ మాట కూడా లేకుండా బాగా పరిపూర్ణమైన నిశ్చలత కలిగితే ఉనికి మాత్రమే ఉంటుంది. అదే సత్తు, అదే చిత్తు, అదే ఆనందం. అది చెప్పటానికి వీల్లేంది భావాతీతము అంటారు. దాన్ని అపరోక్షంగా అంటే సూటిగా తనకు తాను తెలుసుకోవటం అంటే ఉండటమే. అంటే నేను దాన్ని తెలుసుకుంటున్నానని భావం ఉండదు, ఊరక ఉండటం మాత్రమే ఉంటుంది. అక్కడ చూచేది చూడబడేది అన్నీ ఒకటైపోతాయి అని వేదాంతంలోని గంభీరమైన రహస్యాన్ని చెప్పారండి. అంటే సాక్షి, శుద్ధ చైతన్యం, భావాతీతం. మహారాజు గారు చెప్తున్నారు, సాధారణంగా జరిగేది ఏంటంటే సంతోషాన్ని తెలుసుకోవాలంటే ముందు దుఃఖాన్ని అనుభవించి ఉండాలి.
దుఃఖాన్ని తెలుసుకోవాలంటే అంతకుముందు సంతోషాన్ని అనుభవించి ఉండాలి. ఇది ప్రపంచంలో సుఖ దుఃఖాలు. 2 దుఃఖాల మధ్యలో సుఖం, 2 సుఖాల మధ్యలో దుఃఖం, అట్లా వస్తూ పోతూ ఉంటాయి. ఇంకా చెప్తున్నారు, నిజమైన సంతోషం లేక సుఖం లేక ఆనందం అనేది ఒక దాంతో తయారయ్యేది కాదు. ఇంద్రియానుభవం లేకపోతే అదృశ్యమయ్యేది కాదు. దుఃఖానికి వ్యతిరేకమైనది కాదు. దుఃఖము బాధలు కూడా అందులో వచ్చిపోయే బొమ్మల్లాంటివే. అంటే ఆధారమైన వస్తువు. సుఖ దుఃఖాలు కూడా అందులో బొమ్మలు. సుఖం వచ్చినట్టు దుఃఖం వచ్చింది, సుఖం వచ్చినట్టు దుఃఖం వచ్చినట్టు అన్ని బొమ్మల్లాగా వస్తూ ఉన్నాయి. అది మారదు. ప్రశ్నించిన ఆయన మళ్లీ తన పద్ధతిలోనే తన స్థాయి కింది స్థాయిలోనే అడుగుతున్నారండి. ఇంత దుఃఖం చుట్టూ ఉంటే నేను ఏ విధంగా సుఖంగా ఉండగలను? మహారాజు గారు చెప్తున్నారు, నువ్వు దానిని మార్చలేవు. లోపల ఉన్న సుఖం అన్నిటినీ కమ్ముకునేటటువంటి సత్పదార్థం. ఆకాశంలో ఉన్న సూర్యునిలాగా అది మారకుండా ఉంటుంది, ఎన్నడూ లేకుండా పోదు. చూడండి, ఆయన అడిగిన దానికి మహర్షి గారు తన స్థాయిలో సమాధానం చెప్పారు. ప్రపంచంలో ఇంత దుఃఖం ఉంటే ఎట్లాగూ అంటే, ఇంత దుఃఖం ఉన్నా నువ్వు ఎట్లా సుఖంగా ఉంటున్నావు? ప్రపంచంలో ఎక్కడ చూసినా దుఃఖం ఉంది కదా, నువ్వు కూడా 24 గంటలు ఏడుస్తూ కూర్చున్నావా? ప్రపంచంలో ఇంతమంది తిండి లేక బాధపడుతున్నారు అని నువ్వు కూడా తిండి లేకుండా కూర్చుంటున్నావా? లేదు కదా. ప్రపంచంలో ఎంతమందికి ఎన్ని రకాల బాధలు ఉన్నా కాసేపు అయ్యో పాపం అంటామే గాని మన సుఖాన్ని మనం పొందుతూనే ఉంటాము. అది లోపల ఉన్న ఆనందం వీటన్నిటినీ, అంటే సుఖ దుఃఖాలన్నిటినీ కమ్మేసేటటువంటి సత్యం అన్నారు. ఆయనకి ఇంకా మహారాజు గారి స్థాయి అర్థం కాల. అడుగుతున్నాడు, సంతోషానికి అంటే ఇంద్రియముల వల్ల వచ్చే సుఖాలకి నిజమైన సుఖానికి తేడా ఏమిటి? మహారాజు గారు, మనస్సుకు సంబంధించిన సుఖం వస్తువుల మీద ఆధారపడి ఉంటుంది. అసలైన సుఖం, ఆనందం దేని మీద ఆధారపడదు. మళ్లీ ఆయన తన స్థాయిలోనే అడుగుతున్నారు, ఆ సుఖం దేని మీద ఆధారపడనిది అయితే మరి మనం ఎల్లప్పుడూ హాయిగా ఉండట్లేదు ఎందుకు? అది ఏదైనా దొరికితేనే హాయిగా ఉంటున్నాం, ఏం దొరకకపోయినా హాయిగా ఉండాలి కదా. మహారాజు గారు చెప్తున్నారు, మనం హాయిగా ఉండటానికి ఏవో కొన్ని వస్తువులు కావాలి అని నువ్వు నమ్ముతూ ఉన్నంత కాలం అవి లేనప్పుడు మనం దుఃఖంగా ఉండాలి అని కూడా నమ్ముతూ ఉంటావు. అంటే 2 నమ్మకాలే. ఏదో ఉండాలి 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 ఉంటేగాని నేను సుఖపడలేను అనే భావాన్ని గట్టిపడింది. అందువలన ఏదైనా లేనప్పుడు ఇది దుఃఖం కదా దుఃఖం కదా అని కూడా నువ్వే అనుకుంటున్నావు. మనస్సు ఎప్పుడూ తన నమ్మకాలని బట్టే ప్రవర్తిస్తూ ఉంటుంది. అందువలనే మనస్సుకి చక్కగా నచ్చజెప్పాలి. ఏమని? సుఖం కోసం కృషి చేయవలసిన, పాకులాడవలసిన పని లేదు. మరేమంటే ఇంద్రియ మనో సంబంధమైన సంతోషం ఒక అవరోధం మాత్రమే. అంటే ఏంటి? అప్పుడప్పుడు బాహ్యమైనటువంటి సుఖాలు కలుగుతూ ఉంటే వాటి వలన అసలు సుఖం కమ్ముకుపోతోంది. దాని గురించి ఎవడు ఆలోచించకుండా, ఓహో ఇదే కదా సుఖం, దీనికోసం ఏదో ప్రయత్నం చేయాలి ఇట్లా అనుకుంటున్నారు. అంటే అప్పుడప్పుడు కలిగేటటువంటి బాహ్య సుఖాలు అసలైన సుఖాన్ని తెలియనీయకుండా అడ్డుపడుతున్నాయి అని.
ఇంత చెప్పినాక మహారాజు గారు ఇంకో రకంగా చెప్తున్నాడు. అసలు ఈ సుఖాన్ని గురించి నువ్వు ఆలోచించడం ఎందుకు? నువ్వు సుఖంగా లేనప్పుడే సుఖాన్ని గురించి ఆలోచిస్తావు. నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను అని ఒకడు చెప్తున్నాడంటే అది రెండు దుఃఖాల మధ్యలో ఉన్న స్థితి అని. అప్పటి వరకు ఉన్న దుఃఖం కాస్త తగ్గేటప్పటికీ అదే ఏదో గొప్ప సిద్ధిలాగా అనిపిస్తుంది. నిజమైన సుఖం అంటే ఆత్మసుఖం ఎట్లా ఉంటుందంటే, నాలో ఏ లోపము లేదు, నాకే అవసరము లేదు, దేన్ని గురించి నేను ఆందోళన పడవలసిన అవసరం లేదు అన్నట్లు ఉంటుంది. మన సాధన యొక్క అంతిమ లక్ష్యం ఏమంటే ఇటువంటి నిశ్చయం కలగటమే. అది మాట మాత్రంగా కాదు, ఎన్నడూ మారని అనుభవం మీద, స్వానుభవం మీద ఆధారపడిన జ్ఞానం. మళ్ళీ అడుగుతున్నాడు ఆయన, ఏమిటి అనుభవం అంటే ఇంకా బాగా అర్థం కాల. మహారాజు గారు చెప్తున్నారు, పూర్తి ఖాళీగా ఉన్న అనుభవం, జ్ఞాపకాలు, భవిష్యత్ ఆశలు లేకుండా ఖాళీగా ఉన్న అనుభవం. ఆయన మళ్ళీ ప్రశ్న, దీని నుంచి నాకేం అర్థమవుతుందంటే అసలైన సుఖానికి కారణం ఏ కష్టాలు, భయాలు, ఆందోళనలు లేకుండా ఉండటం అని కదా అన్నాడు. మహారాజు గారు, ఏదో ఒకటి లేనందువలన వచ్చేది అది నిజమైన కారణం కాదు. చూడండి లాజిక్. ఏదైనా ఉంటే దానివలన ఫలానాది వస్తోంది అని చెప్పొచ్చు. ఏమీ లేకపోతే దాని నుంచి ఫలానాది వస్తుందని ఎట్లా చెప్తావు? ఏమీ లేనిది మరొక దానికి కారణం కావడానికి వీల్లేదు. నీ నిజమైన స్థానం, నీ ఇల్లు ఏమీ లేకుండా ఉండటమే, పూర్తి ఖాళీ. మళ్ళీ ఆయన స్థాయిలోనే ఆయన ప్రశ్నిస్తున్నారు. మహారాజు గారేమో ఆయన స్థాయిలో ఆయన చెప్తున్నారు. ఏమంటున్నాడంటే, శూన్యం, ఏమీ లేకుండా ఖాళీగా ఉండటం, అబ్బో ఎంత భయంకరం ఆ స్థితి అన్నాడు. మహారాజు గారు, ఆ స్వరూపాన్నే నువ్వు ఎంతో ఆనందంగా ఆహ్వానిస్తున్నావు కదా నిద్రలో. ఆ స్థితినే అంటే జాగ్రత్త సుషుప్తి, మెలకువలోనే ఆ నిద్రావస్థని కనుక్కో. అప్పుడు అది నీ నిజస్వరూపంతో పొందిక కలిగి ఉంటుంది. మాటలు నీకు కొంత అవగాహన మాత్రమే కలిగించగలుగుతాయి. అందువల్ల యథార్థమైన అనుభవం రాదు. ఇంతకీ నేను చెప్పేదేమంటే, అసలైన ఆనందం ఏ కారణము లేకుండా వచ్చేది. స్వేచ్ఛ అనేటటువంటి స్థితిని ఇది కాదు ఇది కాదు అన్న మాటలతోనే వర్ణించగలం. దాన్ని సూటిగా అర్థం చేసుకోవాలంటే మనస్సుకి అతీతంగా వెళ్లి ఈ కార్యకారణ సంబంధం, కాలం మొదలైన భావాల నుండి దూరంగా వెళ్లి దాన్ని సూటిగా అనుభవంలోనే తెలుసుకోవాలి. మళ్ళీ ప్రశ్న, ఆనందానికి వ్యక్తి చైతన్యానికి అంటే అహంకారానికి మధ్య సంబంధం ఏమిటి? మహారాజు గారు, వ్యక్తి చైతన్యం లేక జీవ చైతన్యం, అహంకారం అనేది సందర్భాన్ని, పరిస్థితుల్ని బట్టి ఉంటుంది. అంటే అందులో హెచ్చుతగ్గులు, మార్పులు వస్తూ ఉంటాయి.
ఏది నిరాధారమో అంటే దేని మీద ఆధారపడకుండా ఉంటుందో, ఏది అకృత్రిమమో అంటే కల్పింపబడకుండా సహజంగా ఉంటుందో, కాలాతీతమో మార్పులు లేనిదై ఉంటుందో, అయినా ఎప్పటికప్పుడు కొత్తగా తాజాగా అనిపిస్తూ ఉంటుందో, అది మనస్సుకి అతీతమైనటువంటిది. ఈ మాటలు వింటుంటే చాలా గంభీరంగా అమ్మ బాబాయ్ మనకు అర్థం కాదన్నట్టుగా ఉంటుందండి. ఇందులో ఒక్కొక్క మాటను తీసుకుని గాఢ నిద్రను గుర్తు తెచ్చుకోండి, అన్ని అర్థమవుతాయి. నిరాధారం, దేని మీద ఆధారపడలేదు, సహజం, అకృత్రిమం అంటే ఎవరు కల్పించలేదు, ఇది గాఢ నిద్రలో ఆనందాన్ని. కాలంతో సంబంధం లేదు, మార్పులు లేదు, ఎప్పుడు చూసినా కొత్తగాను తాజాగాను ఉంటుంది. లౌకికమైన సుఖాలైతే కాసేపు అనుభవించేప్పటికి విసుగొస్తుంది అంటాం. నిద్రలో అట్లా అనిపించదు, తాజాగా ఉంటుంది. ఏ రోజు నిద్రపోయినా, ఏ క్షణం నిద్రపోయినా తాజాగా ఉంటుంది. ఈ లక్షణాలన్నీ ఆత్మకున్నాయి అని చెప్తున్నారు. వీటిని గురించి ఆలోచించినప్పుడు మనస్సు కరిగిపోతుంది, అప్పుడు ఆనందం మాత్రమే నిలుస్తుంది. ఇది సాధకులకు ఉపయోగించే మాట అండి. అతీతం అయితే మనకెట్లా దొరుకుతుంది, అతీతం అయితే మనకెట్లా దొరుకుతుంది అంటే మనస్సు దాని గురించి ఆలోచిస్తూ తాను లేకుండా పోతుంది. ఇది కూడా కష్టంగా ఉందని అర్థం చేసుకోవడం అంటే ఏం లేదు, మళ్ళీ నిద్ర దగ్గరికండి. నిద్రపోవాలి అనుకుంటూ పడుకుంటాం, ఏవో ఆలోచనలు వస్తుంటాయి, సన్నబడి ఆలోచనలు సన్నబడి ఒకసారి ఏమీ లేకుండా పోతుంది, నిద్రలోకి వెళ్ళిపోతాం. అట్లా జరుగుతుందన్నాడు. మనస్సు ఆత్మస్వరూపాన్ని గురించి, నా స్వరూపం అది ఏం లేదు, నిశ్చలం, అటు ఆలోచిస్తూ అది అయిపోతుంది. మళ్ళీ ప్రశ్న, ఆ శుద్ధ చైతన్యాన్ని కూడా తెలుసుకోగలిగిన చైతన్యం ఏది? మహారాజు గారు, ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తి చైతన్యం ఉంటుంది. నేను, మనస్సు, వ్యక్తి చైతన్యం, ఈ మాటలన్నీ దాన్నే సూచిస్తాయి. నేను ఫలానా దాన్ని తెలుసుకుంటున్నాను అన్నప్పుడు ఫలానా దాన్ని తెలుసుకుంటున్నాను అన్న విషయాన్ని నేను తెలుసుకుంటున్నాను అని అర్థం వస్తుంది. శుద్ధమైన చైతన్యంలో నేను అన్న మాట ఉండదు, అంటే నేను తెలుసుకుంటున్నాను కూడా ఉండదు, ఉత్త తెలివి ఉంటుంది. ఎట్లాగంటే మళ్ళీ ఇందాకట్లానే గాఢ నిద్రలో లాగా. మళ్ళీ ప్రశ్న, అయితే సాక్షి చైతన్యం ఏమిటి? సాక్షిగా ఉండటం అనేది కూడా మనస్సు యొక్క ధర్మమే. చూడబడేది ఉంటే చూచేది ఉంటుంది. రెండవది లేని అద్వయమైనటువంటి స్థితిలో అన్ని రకాల భేదాలు ఆగిపోతాయి. అంటే సాక్షి చైతన్యం అనేది మహారాజు గారు ఇంతకుముందు చెప్పారు, మనం కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. మనస్సు పొందగలిగిన స్థితిలో చాలా ఉత్తమమైనటువంటిది. అంటే కలిసిపోయి చూడటం కాకుండా అదే మనస్సు లేక అదే అహంకారం అన్నిటినీ కలవకుండా వేరుగా ఉండి చూడగలిగిన శక్తిని ఉపయోగించుకుంటే అది సాక్షి చైతన్యం. తర్వాత మెట్లో వచ్చేది నేను సాక్షిని అన్న భావం కూడా లేకుండా, నేను తెలుసుకుంటున్నాను అన్న భావం కూడా లేకుండా ఉత్త తెలివి మిగలటం. ఆ అర్థంలో చెప్పినప్పుడు సాక్షిగా ఉండటం అనేది కూడా మారిపోతుంది. చివరి స్థితి భావాతీతమైన స్థితిలో రెండవది లేకుండా మిగిలి ఉంటుంది. మళ్లీ ప్రశ్న ఆయన వదలటలా, మీ సంగతి ఏమిటి? మీరెప్పుడు శుద్ధ చైతన్యంలోనే ఉంటారా? మహారాజు గారు చెప్తున్నారు, ఈ వ్యక్తి, నేను శరీరము, నేను మనస్సు, నావి జ్ఞాపకాలు, కోరికలు, భయాలు అనేటువంటి గుంపు అంతా మాయమైపోతుంది. కానీ ఏదో ఒక జ్ఞాపకం లాంటిది, ఏదో ఒక గుర్తు మిగిలి ఉంటుంది. దాని సహాయంతో అప్పుడప్పుడు
ఆ వ్యక్తి అంటే అహంకారం జీవుడు తిరిగి వస్తూ ఉంటాడు. ఇదండి సాధారణంగా అందరి జ్ఞానులకు జరిగేది. జ్ఞానం కలిగింది, అది భావాతీతమైన విషయం, మనసట నిశ్చలంగా నిలిచిపోయింది. తర్వాత శరీరం చనిపోయింది. ఎందుకంటే భావాతీత స్థితికి శరీరానికి సంబంధం లేదు కాబట్టి శరీరం ఉందా పోయిందా దీన్ని ఎట్ట నిలబెట్టుకోవాలి అదే ఉండదు. ఉన్ననాళ్ళు ఉండి శరీరం పడిపోతుంది. ఆ విధంగా జరుగుతుందా అంటే సాధారణంగా జరగదు. ఎక్కడైనా మనకు తెలియదు, కొన్ని చోట్ల జరుగుతుందేమో. మహారాజు గారు చెప్పేది ఏది, నేను ఫలానా ఫలానా అనేదంతా పోతుంది, ఆ శుద్ధ చైతన్యంలో ఉన్న స్థితి కలుగుతుంది. ఎప్పుడైనా ఒకసారి వచ్చి నేను ఫలానా అన్నట్లు అనిపించినా మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. మరి ఎట్లా కుదురుతుందంటే అక్కడికి వెళ్ళిపోయినా ఇక్కడ రావడం అంటే ఏదో ఒక జ్ఞాపకం, ఏదో ఒక జోడి లింక్ దానికి దీనికి మధ్యలో ఉంటుంది, అతుకు లాంటిది. దాని సహాయంతో మళ్ళీ వెనక్కి వస్తుంది అని చెప్పారు. అది లేకపోతే మళ్ళీ వెనక్కి రావడానికి అవకాశం ఉండదు, అది కూడా తెగిపోతే. మళ్ళీ ప్రశ్న, ఆ సత్పదార్థానికి దాని నుంచి వచ్చే ఈ బాహ్యమైన ప్రకటనలకి అంటే మారకుండా ఉండే పదార్థంలో నుంచి వెలువడుతున్నట్లుగా ఉండేటటువంటి ఈ ప్రపంచము, ఇందులో అనంత రకాలైన అనుభవాలకి మధ్యలో ఉండే సంబంధం ఏమిటి? మహారాజు గారు, ఏ సంబంధము లేదు, సత్పదార్థం అంతా సత్పదార్థమే, అంతా ఒక్కటే. మనస్సు మాత్రమే కదులుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఆగిపోతూ ఉంటుంది. ఆ సత్పదార్థానికి దీనితో ఏ విధమైన సంబంధము లేదు. అన్నిటికీ ఆధారం ఉంటారు, సత్పదార్థం ఉంటారు, అందులో నుంచి అన్ని ఇవి వస్తున్నాయంటారు. మరి ఎట్లా కలవకుండా ఉంటుంది అంటే దానికి ఉదాహరణ ఉంది, తెర మీద బొమ్మల్లాగా. దాన్ని మనం అనుభవంలో చూసుకోవాలంటే అట్లా ఊరకు కూర్చుంటే, మహారాజు గారు అప్పుడప్పుడు చెప్తుంటారు, అట్లా ఊరకుంటే అన్ని వస్తున్నాయి పోతున్నాయి, నాకేం కావట్లేదు, నాకు అంటట్లేదు. అందువలన ఈ వచ్చినవి పోయినవి ఆ నిజమైన అసలైన సత్పదార్థం రెండింటి మధ్యన ఏం సంబంధం చెప్పడానికి వీల్లేదు. అందుకని దాన్ని మాయా అంటుంటారు. మహారాజు గారు మళ్ళీ చెప్తున్నారు, చూడబడేవన్నీ కేవలం ఊహల వల్ల, కోరికల వల్ల జనిస్తూ ఉన్నాయి అనే దృష్టి ఆత్మానుభవానికి అవసరం. ఆ సత్పదార్థాన్ని మనం ఎందుకు అందుకోలేకపోతున్నామంటే దానిపైన దృష్టి నిలపకపోవటం చేతనే, ఇతరాన్ని ఊహించుకోవటం చేతనే అని సాధకులు కావలసిన ఒక సందేశాన్ని ఇస్తున్నారండి. నీవు మనోబుద్ధుల మొత్తాన్ని ఈ విషయాల మీదనే నిలబెట్టు, వాటినే ఎప్పుడూ మననం చేస్తూ ఉండు. అది వంట చేయటం లాంటిది. ఆ వంట పాత్రల్ని నిప్పు మీద కొంత సమయం అట్టే పెడితేనే ఆహారం సిద్ధమవుతుంది. ఇదండి సామాన్య సాధకులకు సరిపోయే మాట. ఏంటంటే ఒక్కొక్కసారి వింటే చాలు, మనం ఏం చేయక్కర్లేదు అన్నట్టు చెప్తుంటారు. ఇక్కడ ఈయన రకరకాలుగా అడిగాడు కదా, ఆయనకి ఇంకా ఈ విషయం సరిగా అర్థం కాలేదనుకున్నారు కావులు చెప్తున్నారు. ఈ విషయాలన్నింటినీ నువ్వు కొంతకాలం పాటు నీ మనస్సు, బుద్ధి, దృష్టి అంతా దాని మీద నిలబెట్టి మననం చేస్తూ ఉండు. ఏదైనా ఆహార పదార్థాన్ని వండటానికి కొంచెంసేపు నిప్పు మీద పెట్టినట్టుగా వీటిని మళ్లీ కొంతకాలం మనసులో తిప్పి నిలబెట్టుకొని అప్పుడు ఆ సత్యాన్ని నువ్వు గ్రహించాలి. తరువాత అధ్యాయం 96. ఒక ఆయన చెప్పుకున్నాడు, నేను ఒక అమెరికా దేశస్థుణ్ణి, భారతదేశం వచ్చి ఒక ఆశ్రమంలో ఉంటున్నాను. యోగము
మొదలైన విషయాల్ని అధ్యయనం చేస్తున్నాను. కొన్ని ధ్యాన పద్ధతుల్ని కూడా అభ్యాసం చేశాను. కొన్ని పవిత్ర స్థలాల్ని కూడా దర్శించాను. అయినా శాంతిని పొందలేదు. అవన్నీ నా మీద ఏ విధంగా పనిచేసినాయో చెప్పలేను. మహారాజు గారు అన్నారు, మంచి ఫలితాలు వస్తాయి, త్వరలోనో లేక కాస్త ఆలస్యంగానో. సరే, రమణాశ్రమంలో నీకు ఏమైనా ఉపదేశాలు లభించినయ్యా? ఆయన అన్నాడు, అక్కడ కొందరు ఇంగ్లీష్ వాళ్ళు నాకు కొంత బోధించారు. ఒక భారతీయ సాధకుడు కూడా నాకు జ్ఞానయోగాన్ని తెలియజేశారు. ఏమైనా సరే నేను యోగాన్ని సాధించాల్సిందే అని పట్టుదలతో ఉంటే ఏమైనా ప్రమాదమా అని అడిగారు ఆయన. మహారాజు గారు చెప్పారు, మొత్తం ఇల్లంతా తగలబడుతూ ఉంటే ఒక అగ్గిపుల్లతో ఏం ప్రమాదం ఉంటుంది? చూడండి, మహారాజు గారు మంచి మంచి ఉదాహరణలు ఇస్తూ ఉంటారు. అంటే అర్థం ఏంటి? నీ జీవితం అంతా సుఖదుఖాలమయంతో కొట్టుకుంటూ ఉంటావు. ఒక యోగం కాస్త అభ్యాసం చేసినందువల్ల ఏం ప్రమాదం వస్తుంది? అన్ని సుఖదుఖాలు ఇది కూడా ఒకటి అన్నట్లుగా ఇంకా చెబుతున్నారు. సత్యం కోసం అన్వేషణే నువ్వు చేపట్టే అన్ని ప్రయత్నాలలోనూ అత్యంత ప్రమాదకరమైనది. ఎందుకంటే అది నువ్వు నివసించే ఈ ప్రపంచం మొత్తాన్ని నశింపజేస్తుంది. చూడండి మహారాజు గారి అభిప్రాయం. నువ్వు యోగాన్ని తీసుకుంటానంటే సత్యాన్వేషణ కోసం ప్రయత్నాలు అభిని చేస్తూ ఉంటే మామూలు ప్రమాదం కాదు, ప్రపంచం మొత్తం నశించిపోతుంది అని కొంత చమత్కారంగా చెప్పారు. ఇంకా చెబుతున్నారు, కానీ నీ లక్ష్యం సత్యం మీద, యథార్థ జీవనం మీద ప్రేమ కనుక అయితే నువ్వు భయపడనక్కర్లేదు. సత్యము, యథార్థ జీవనం అంటే జీవన్ముక్తి అనుకోండి. జీవన్ముక్తితో బ్రతుకుతూ ఉండటం అనేది నీ లక్ష్యం అయితే అప్పుడు నువ్వు భయపడక్కర్లా. ప్రపంచంలో ఏదో కావాలి అనుకుంటూ ఇటువైపుకి వస్తే వీటి వల్ల దానికి కొంత అపకారం జరగవచ్చు. ఆయన తన బాధను చెప్పుకుంటున్నాడు. నేను నా మనస్సు అంటేనే భయపడుతున్నాను. అది మహాచంచలంగా ఉంటుంది. మహారాజు గారు, మనస్సు అనే అద్దంలో ప్రతిబింబాలు పడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ అద్దం అదే విధంగా ఉంటుంది. మారని దాన్ని, మారిపోయేదాన్ని వేరు చేసి చూడటం నేర్చుకోవాలి. అద్దంలో ప్రతిబింబం ఉన్న సమయంలో కూడా అద్దాన్ని ప్రతిబింబం కంటే వేరుగా చూడగలిగినట్లు క్రమంగా నీకు కనపడే భేదాలన్నీ పైకి కనిపించేవే కాని ఏకత్వం ఒకటే సత్యము అని తెలుస్తుంది. నువ్వు నీ యొక్క అనుభవము, అందువల్ల కలిగిన ఆత్మవిశ్వాసము తోటి నేనే ఈ ప్రపంచమంతా నాలోనిదే అని చెప్పగలిగితే నీ కోర్కెలు, భయాల నుండి ముక్తుడవై ఈ ప్రపంచంలో బాధ్యతాయుతంగా ఉండగలుగుతావు. ఈ ప్రపంచంలో మానవులందరూ పడే దుఃఖ నివారణ నీ బాధ్యతగా అనిపిస్తుంది.
ఇక్కడ గమనించాలి, అడిగిన వారికి తగినట్లుగా మహారాజు గారు చెప్తున్నారు. ఒకేసారి నిశ్చలంగా ఉండు, ప్రపంచం ఏం లేదు, నీ స్వరూపం ఇటువంటిది, నీవు సహాయం చేయడానికి వేరెవ్వరూ లేరు అని చెప్తూ ఉంటారు సాధారణంగా. ఇక్కడ ప్రపంచం మొత్తం నువ్వే అని తెలుసుకుని ప్రపంచంలో బాధ్యతాయుతంగా ఉండు అంటున్నారు. మళ్ళీ ప్రశ్న, అంటే జ్ఞానికి కూడా కొన్ని సమస్యలు ఉంటాయంటారా అన్నాడు. అంటే జ్ఞాని ఏ సమస్యలు లేకుండా హాయిగా ఉండాలి అని కదా చెప్తూ ఉంటారు. మరి జ్ఞానం కలిగిన తర్వాత కూడా ప్రపంచం యొక్క బాధ్యతంతా నువ్వు స్వీకరించాలి అన్నట్లుగా చెప్తున్నారేంటి అనండి. మహారాజు గారు, జ్ఞానికి కూడా ఉంటాయి కష్టాలు, కానీ అవి తాను సృష్టించుకుంటూ ఉన్నవి కాదు. ఇతరుల కష్టాలను చూసినప్పుడు తానేదో తప్పు చేశాను అన్నట్లు అనుకోడు. ఇతరుల కష్టాలను తనవిగా భావిస్తూ ఓర్చుకుంటూ ఉండటం, అందులో తప్పేమీ లేదు. మీ క్రైస్తవ సిద్ధాంతం కూడా అదే కదా అన్నారు. అంటే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, లోపల ముందు నువ్వు ఆ శాంత స్థితిని అనుభవంలో చూసుకుని తర్వాత ఇదంతా నాదే అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటే పైకి నువ్వు చాలా బాధ్యతలు తీసుకున్నట్లు, అందరికీ సహాయం చేస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ నువ్వు మటుకు ఏ విధంగానూ దుఃఖాన్ని పడవు. సహాయం చేస్తూ ఉండొచ్చు, కానీ దుఃఖం ఉండదు. మళ్ళీ ప్రశ్న, అసలు ఈ దుఃఖమంతా తమకు తాము కల్పించుకుంటూ ఉన్నదే కదా. మహారాజు గారు, అవును నిజమే. ప్రత్యేకమైన ఒక వ్యక్తి అంటే అహంకారము లేక జీవుడు ఉన్నంత వరకు దుఃఖాల్ని సృష్టించుకోవటం కూడా ఉంటుంది. కానీ అంతిమంగా తెలుసుకోవాల్సిందేమంటే, బాధ లేదు, పాపము లేదు, పాప భీతి లేదు, ప్రాయశ్చిత్తము లేదు. ఈ ప్రకృతి సృష్టి యావత్తు అంతులేని మార్పులతో సాగిపోతూ ఉంటుంది. అదండి దుఃఖం. దాని కారణం ఎవరు? నేనా, నువ్వా, వాడా, వీడా, ఇటువంటివేం లేవు. జ్ఞాని దృష్టిలో జరిగిపోతోంది. మరి ఇతరులకు ఏమైనా సహాయం చేస్తే అది కూడా అంతే, అది కూడా జరుగుతోంది. జరిగే వాటిలో ఒక భాగం. ఆ వ్యక్తి చైతన్యం అంటే అహంకారం నశించిపోయినప్పుడు వ్యక్తిగతమైన బాధలు కూడా తొలగిపోతాయి. అంటే చూడండి, అవతల వాడి బాధ ఇస్తే అయ్యో అయ్యో అనిపిస్తుంది, తనకు బాధ వస్తే మరీ ఎక్కువగా ఉంటుంది, ఓర్చుకోవడం కష్టం. ఆ తర్కాన్ని చెప్తున్నారు మహారాజు గారు. జ్ఞాని దృష్టిలో వాళ్ళ బాధలు వీళ్ళ బాధలు అన్నీ తాను అనుభవిస్తున్నట్లుగా ఉంటుంది, కానీ తానే ఏదో తప్పు చేశాను అన్నట్లుగా అనిపించదు. ఆ బాధ తన బాధ, తనకు బాధ అని వ్యక్తిలాగా అనుకోవటం కాకుండా, బాధ అనేది కూడా ఈ సృష్టి ప్రవాహంలో ఒక భాగం. వాడు బాధపడుతున్నాడు, వీడు బాధపడుతున్నాడు, వీడు బాధపడుతున్నాడు, ఇంత చూడటం వరకే. సహాయం చేయటము అది కూడా సృష్టి ప్రవాహంలో ఒక భాగం. అట్లా ఉంటుంది జ్ఞాన దృష్టి అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. దేవుని నామాన్ని లేక మంత్రాన్ని జపిస్తూ ఉండటము, ధ్యాన ప్రక్రియలు పాటిస్తూ ఉండటము, ఈ రెండిట్లో ఏది మెరుగు? మహారాజు గారు వీటన్నిటిని కొట్టుపడేసి నువ్వెవరో తెలుసుకో, నిశ్చలంగా ఉండని చెప్పకుండా
ఆయన స్థాయికి తగినట్లు చెబుతున్నారు. జపం అనేది నీ ప్రాణాన్ని స్థిరపరుస్తుంది కొంతవరకు. అంటే జపం చేస్తూ ఉండగా మామూలు చెప్పుకున్న ప్రాణాయామంలో శ్వాస నిశ్వాసల గతి అది లోతుగాను నిశ్శబ్దంగాను జరుగుతూ ఉంటుంది. అందువల్ల మెదడు మనస్సు మరింత సాత్వికంగా తయారవుతాయి. అప్పుడు అవి ధ్యానానికి అనుకూలంగా మారతాయి. ఏవి? మనస్సు మెదడు అనేవి జపం ద్వారా. ఇక యోగాసనాలు ప్రాణాయామం అనేవి యోగంలో ఒక భాగం. ఎందుకంటే ఆ యోగ ప్రక్రియను అవలంబించటం కోసం శరీరం ఆరోగ్యంగా ఉండాలి, మన చెప్పుచేతల్లో ఉండాలి. కానీ శరీరం మీద మరీ ఏకాగ్రత పెడితే అసలుకే మోసం వస్తుంది. ఎందుకంటే మన పద్ధతుల్లో మనస్సు అనేది మొట్టమొదటి అంశం. ఇది గమనించవలసిన విషయం అండి. యోగుల దృష్టిలో శరీరం అత్యంత ముఖ్యం. జ్ఞానయోగంలో శరీరం కంటే మనస్సుకి తగిన అర్హత కలిగించడం ముఖ్యం. ఆరోగ్యం చాలా ముఖ్యం. ఏ విధమైన జపము ధ్యానము ఇటువంటి అవలంబించాలంటే. కానీ శరీరం మీద మరీ ఎక్కువ దృష్టి పెడితే దేహాభిమానం పెరుగుతుంది, కిందికి లాగినట్టు అవుతుంది మనస్సుని. మనస్సు ఎప్పుడు ఆత్మవైపు ఇంకా నిశ్చలం అన్నట్టుగా ధ్యానంలో ముందుకు సాగుతూ ఉండాలి. దానికోసం కొంత ఆరోగ్యం అవసరం. అట్లానే మరీ ఎక్కువగా శరీరం మీద దృష్టిని పోనీయకూడదు. ఇది ఎట్లా చేయాలి అనేది సాధకులు తమ అనుభవంలో చూసుకోవాలి. శరీరాన్ని కొంత చూసుకోవాలి, కానీ దాని మీద మరీ ఎక్కువ దృష్టి ఉండకూడదు. మళ్ళీ ప్రశ్న. నేను భారతదేశం మొత్తం తిరుగుతూ వస్తున్నాను. చాలా మంది గురువుల్ని కలిశాను. ఒక్కొక్కరి దగ్గర కొంచెం కొంచెం నేర్చుకుంటూ వచ్చాను. ఈ విధంగా అన్నిటినీ కాస్త కాస్త రుచి చూడటం మంచిదేనంటారా? మహారాజు గారు, అది పరిచయం మాత్రమే అవుతుంది. అంటే ఏంటి? వాటిని వీటిని చూస్తున్నావు అంటే దాన్ని దీన్ని పరిచయం. నీకు సహాయం చేయగల ఒక మనిషిని పట్టుకున్నప్పుడు నీ దోవ ఏంటో నీకు తెలుస్తుంది. ఇక్కడ మనిషి అంటే గురువు అని అర్థం అండి. నువ్వు అన్నింటినీ చూస్తూ వస్తున్నావు. ఎక్కడో ఒక చోట నువ్వు స్థిరపడి ఒకదాన్ని పట్టుకోవాల్సి వస్తుంది. అది జరుగుతుంది. ఆయన కూడా అదే అడుగుతున్నాడు మళ్ళీ. నా గురువును నేను సొంతంగా ఎంచుకుంటే అది సరైన నిర్ణయం కాదేమో. సరైన గురువు అంటే తనంతట తాను అకస్మాత్తుగా వచ్చి నన్ను ఆక్రమించుకోవాలి. అంటే నేనుగా వెళ్ళి ఈయన సరైన గురువా కాదా అని వెతుకుతూ ఉంటే పొరపాటు అయిపోతుందేమో అన్నారు. మహారాజు గారు ఏం చెప్పారంటే, దేనికోసము ఎదురు చూడకుండా ఉండటమే అత్యుత్తమము. అంటే నువ్వు చేతనైనంత చేసుకుంటూ పో, ఆ గురువు వస్తాడు, ఇంకా ఎప్పుడు అని ఎదురు చూడొద్దు అన్నారు. మళ్ళీ ప్రశ్న. కఠోర నియమనిష్టలు తపస్సులు ఏమైనా ఉపయోగిస్తాయా? మహారాజు గారు ఇంకొక పద్ధతిలో సమాధానం చెప్తున్నారు చూడండి. జీవితం తెచ్చిపెట్టే ఒడిదుడుకులన్నీ తపస్సు లాంటివే.
నువ్వు కొత్తగా మరేదో కష్టాన్ని పెట్టుకోనక్కర్లేదు. జీవితం తెచ్చిన దాన్ని ఏదైనా సరే ఆనందంతో స్వీకరిస్తూ ఉంటే అదే గొప్ప తపస్సు అన్నారు. గాని లోకంలో చెప్పే కఠినమైనటువంటివేవో సన్నీళ్ళలో మునగటం, అగ్ని మధ్యలో కూర్చోవటం, ఒంటి కాల మీద నిలబడటం, ఇటువంటివన్నీ ఏం చెప్పాల, అనవసరం అన్నారు. మళ్ళీ ప్రశ్న, త్యాగం అవసరమా అన్నారు. మహారాజు గారు, నీ దగ్గర ఉన్నదాన్ని ఇష్టంగాను సంతోషంగాను అవసరంలో ఉన్న వాళ్ళకి ఇవ్వు. కావాలని కఠోరమైన నియమాలను పెట్టుకోకు. అంటే ఏంటి? నేను పూర్తిగా తగ్గించుకొని నేను ఒక పూట ఉపవాసం ఉండి వేరే వాడికి పెడతాను, అంత దూరం చేయొద్దు. నీకున్న దాంట్లో సాధ్యమైనంత త్యాగం చెయ్యి అన్నారు. ఇవన్నీ మహారాజు గారు సామాన్యంగా చెప్పే ఆత్మజ్ఞానానికి సంబంధించినవి కావు. ఆయన అడిగినందుకు ఆయన స్థాయిలో చెప్తున్నారు. మళ్ళీ అడుగుతున్నారు, ఆత్మ సమర్పణ అంటే ఏంటి? మహారాజు గారు తమ పద్ధతిలో ఏదొస్తే దాన్ని అంగీకరించడమే. అంటే పరిస్థితులు ఎట్లా వచ్చినా సరే అంగీకరించడం అంటారు. ఈ అంగీకరించడం అనే మాటకు అర్థం ఏంటండి? ఎటు మనం వాటిని మార్చలేము, మరి ఇంకా అంగీకరించడం ఏంటి అంటే సంతోషంగా స్వీకరించడం. ఇది వచ్చింది కానీ అన్నట్టు సంతోషంగా స్వీకరించడమే అంగీకరించడం అంటే. మళ్ళీ ఆయన అడుగుతున్నాడు, నా కాళ్ల మీద నేను నిలబడటానికి అంత బలం లేదు అనిపిస్తోంది. నాకు ఒక గురువు లేక సత్పురుషుల యొక్క సహవాసం కావాలేమో. సమత్వంతో ఉండటం నాకు కుదరని పని అనిపిస్తోంది. ఏదెట్లా వస్తే దాన్నట్లా స్వీకరించు అని చెబుతున్నారు. ఆ మాట నాకు భయం కలిగిస్తోంది. నేను తిరిగి అమెరికా వెళ్ళాలి అంటే నాకు మహాభీతి కలుగుతోంది. అంటే ఆయన ఏడాదిగా ఇక్కడ భారతదేశంలో ఉన్నాడు. ఇక్కడ బాగానే కొంచెం నచ్చినట్టుంది, అటు ఇటు తిరుగుతున్నాడు ఆశ్రమాలకి, పుణ్యక్షేత్రాలకి. వెనక్కి వెళ్ళటం నాకు భయంగా ఉంది అంటున్నాడు. మహారాజు గారు, నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళు, నీకు అక్కడున్న అవకాశాలను ఉపయోగించుకో, నీ చదువుల్ని పూర్తి చేయి అంటే ఆయన కుర్రవాడు అన్నమాట అండి, చదువుకుంటూ వచ్చాడు. నువ్వు ఎప్పుడైనా ఇండియాకి తిరిగి రావచ్చు తర్వాత. ఆయన మళ్లీ ప్రశ్న, అమెరికాలో ఉండే అవకాశాల గురించి నాకు బాగానే తెలుసు, కానీ ఒంటరితనం అనేది నన్ను బాధిస్తుంది అక్కడ. అంటే ఇక్కడైతే ఆశ్రమాల్లోనో ఇతర సాధకుల మధ్యనో కాలం గడుపుతుంటే బానే ఉంది, అమెరికాకి వెళ్తే ఈ రకం అక్కడ దొరకదు కదా, నేను ఒంటరిని అయిపోతాను అన్నట్లుగా అడిగాడు. మహారాజు గారు తన పద్ధతిలో చెబుతున్నారు, నీకెప్పుడు నీ ఆత్మ యొక్క సహవాసం ఉండనే ఉంటుంది, నువ్వు ఒంటరిగా అనుకోనక్కరలేదు. దాని నుంచి గనుక నువ్వు వేరైతే, అంటే నీ ఆత్మ నుండి వేరు కావడం అంటే నిజంగా వేరవుతున్నారు కాదు, ఆత్మని మర్చిపోయినట్టుగా అయితే భారతదేశంలో కూడా నువ్వు ఒంటరి అయిపోతావు. కనుక ముందు నీవు నీ ఆత్మను వెతకాలి, దాన్ని పట్టుకుని దానితోనే ఉండిపోవాలి. మళ్లీ ప్రశ్న, పూర్తి ఏకాంతం ఏమైనా ఉపయోగిస్తుందా? మహారాజు గారు, అది నీ స్వభావాన్ని అనుసరించి ఉంటుంది.
అంటే కొంతమంది ఏకాంతంలో ఉంటే బాగుంటుంది, కొంతమంది నలుగురితో ఉంటే బాగుంటుంది, అది చెప్తున్నారు. నువ్వు ఇతరులతో కలిసి ఇతరుల కొరకుగా పనిచేయవచ్చు, చురుకుగాను స్నేహంతోనూ ఉండవచ్చు. అప్పుడు ఏకాంతంలో ఉండే కంటే అటువంటి పరిస్థితుల్లోనే నువ్వు మరింతగా అభివృద్ధిని చెందుతావు. అచ్చం ఏకాంతంలో ఉండాలంటే నువ్వు మరీ మందకుడిగా అయిపోవచ్చు. నీ మనస్సు అంతులేని చరణాలతో నిన్ను మరింతగా బాధించవచ్చు. ఇది కూడా గమనించవలసిన విషయం అండి. కొందరికి ఏకాంతంలో ఉంటే బాగా ఉండొచ్చు. మహారాజు గారు అదే చెప్తున్నారు, నీ స్వభావాన్ని అనుసరించి ఉంటుంది అని. కొందరికి ఏకాంతంలో బాగా ఉండవచ్చు, మనస్సు నిశ్చలం అవుతుంది తేలిగ్గా. బయట ఉన్నటువంటి అలజడి, గందరగోళం ఏకాంతంలో ఉండవు. అయితే మరొక రకం స్వభావం కలిగిన వాళ్ళకి నలుగురిలో ఉంటూ ఆ పని ఈ పని చేసుకుంటూ ఉంటేనే మనస్సు నెమ్మదిగా ఉంటుంది. ఒంటరిగా కూర్చుంటే ఏవేవేవేవో వచ్చి పడుతుంటాయి, ఎక్కడి నుంచో మనస్సు అన్ని తీసుకొచ్చి మరింత కష్టాల పాలు చేస్తుంది. అది మహారాజు గారు చెప్పింది. ఏకాంతం మంచిదంటే స్వభావాన్ని బట్టి అది బాగుంటుందో ఇది బాగుంటుందో నువ్వే చూసుకో. నీకు పనిలో ఉండటమే మంచిది అన్నట్లుగా కూడా చెప్తున్నారు. కఠోరమైన నియమనిష్టలతో తన్ను తాను హింసించుకోవటం కూడా వ్యతిరేక ఫలితాలనే ఇస్తుంది అన్నారు. మళ్లీ ప్రశ్న, ఎవరు ఆత్మానుభవం కలిగిన వారు, ఎవరికింకా కలగలేదు అన్న విషయాన్ని తెలుసుకోవచ్చా? మహారాజు గారు, నీకు ఉన్న రుజువు నీలోనే ఉంటుంది. నీలో ఒక మంచి మార్పు వస్తోంది అంటే నువ్వు సరి అయిన వ్యక్తిని పట్టుకున్నట్లు అనుకోవచ్చు. అటువంటి వ్యక్తితో ఉంటూ తర్వాత నీకేం జరుగుతుందో గమనిస్తూ ఉండు. ఇతరులను అడగకు. వాళ్లకు సరిపోయిన వ్యక్తి నీకు తగినవాడు కాకపోవచ్చు. మళ్లీ ప్రశ్న, నేను లోపల వెలుపల రెండు రకాలుగాను పరిపూర్ణతను పొందాలి అనుకోవడం తప్ప? మహారాజు గారు, అంతరంగంలో అవును అట్లాగే జరగాలి, కానీ బయట పరిపూర్ణత అంటావా, అది సన్నివేశాలు, సందర్భాలు, బాహ్య పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. అట్లాగే శరీరము తన వ్యక్తిగతమైన, సాంఘికమైన, ఇంకా అనేక ఇతర అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అంటే లోపల పరిపూర్ణతని, నిశ్చలమైన స్వరూపం, లేదా పూర్తిగా సాక్షిగా ఉండే అనుభవం, వాటిని మనం పొందొచ్చు. బయట ఎట్లా ఉంటాము అంటే ఒకడు ఏకాంతంలో ఉండగలుగుతాడు, ఒకడు పనిలోనే ఉండగలుగుతాడు. అన్ని బాహ్య పరిస్థితుల మీద, ఇంకా అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది అంటున్నారు. ఆయన మళ్లీ అడుగుతున్నాడు, ఇంతకుముందు నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఒక జ్ఞానిని వెతికి పట్టుకోవాలి అని. కానీ ఇప్పుడు తెలుసుకుంటున్నది ఏంటంటే జ్ఞానిని వెతకటం నా చేత కాదు, కానీ జ్ఞానాన్ని పొందాలి. ఇదంతా నాకు చాలా తికమగ్గా ఉంది. మహారాజు గారు, ఇదంతా సత్యము గురించిన అవగాహన సరిగా లేకపోవటం వలన పొందుతున్న సమస్య. నీ మనస్సు అన్నిటినీ విలువగొట్టడం, సంపాదించుకోవటం అనే అలవాట్లలో పడుంది. అంటే గురువుని కూడా ఫలానా ఆయన మంచివాడు, ఫలానా మంచివాడు కాదు అని ఆ విధంగా విలువల్ని నిర్ణయించి ఆ గురువుని సంపాదించుకోవాలి. బాహ్య వ్యవహారంలో మంచి చెడులు నిర్ణయించి వాటిని సంపాదించుకున్నట్లుగా గురువును కూడా సంపాదించుకోవాలి అన్న భావాలతో నీవు నిండి ఉన్నావు కాబట్టి నీకు ఈ తికమక కలుగుతోంది అన్నారు.
నీకు కావలసిన సత్పదార్థం అనంతకాలంగా నీ హృదయంలోనే వేచి ఉన్నది అని నువ్వు గుర్తించలేకుండా ఉన్నావు. నువ్వు చేయవలసిందల్లా నీలో ఉన్న పాత జ్ఞాపకాలను, రాబోయే భవిష్యత్తు గురించిన ఆశల్ని వదిలించుకోవటమే. మనస్సంతా ఖాళీగా పెట్టి నిన్ను నువ్వు తయారీలో ఉంచుకో. అంటే నువ్వు చేయవలసిందల్లా ఇంతకుముందు నీకు ఏర్పడ్డ భావాలన్నీ వదిలేసుకొని రెడీగా ఉండు, అది వస్తుంది నీ దగ్గరికి అంటున్నారు. మళ్లీ ప్రశ్న, ఆ విధంగా వదులుకోవడం అనేది ఎవరు చేయాలి? మహారాజు గారు. దేవుడే చేస్తాడు. అంటే అది జరుగుతుంది ఎట్లాగో. నువ్వు చేయవలసిందేంటి అంటే ఆ విధంగా వదులుకోవాలి అన్న విషయాన్ని అర్థం చేసుకో. నువ్వు ఎదురు తిరగకు, పెనుగులాడకు. దేన్ని నిన్నుగా చూచుకుంటున్నావో దాన్ని పట్టుకుని వేలాడకు. అంటే నీ శరీరమే నేను అనే భావాన్ని వదిలించుకో. తర్వాత ఏది రావాలో అది వస్తుంది. మళ్ళీ ప్రశ్న, నేను ఏం చేయాలి, ఎట్లా చేయాలి అన్న విషయం నాకు స్పష్టంగా చెప్పకపోతే అంతా పోగొట్టుకున్నట్లుగా అనిపిస్తోంది. అంటే అటు కాకుండా ఇటు కాకుండా అయిపోయినా ఏం చేయాలో అయోమయంగా ఉంది అని మహారాజు గారు తమ పద్ధతిలో చెబుతున్నారు. పోగొట్టుకున్నావా? మరీ మంచిదే. నేనేదో చేయగలను, నాకు ఆ సామర్థ్యం ఉన్నది అని నిన్ను నువ్వు ఊహించుకున్నంత వరకు ఆ సత్యం నీకు దూరంగానే ఉంటుంది. అంటే ఏదో చేయాలనుకోకుండా మనస్సును ఖాళీగా పెట్టుకోవడం మంచిదేను అని. మళ్ళీ ఆయన అడుగుతున్నాడు, నేను చేరవలసిన గమ్యం నా అవగాహనకి అందదు అని నేను ఒప్పుకుంటాను. కనీసం దానికి దారి ఏదో చూపించండి. మహారాజు గారు అంటున్నారు, నీ దోవను నువ్వే కనుక్కోవాలి. కాకపోతే నువ్వు ఎక్కడికి చేరలేవు. శ్రద్ధ ముఖ్యం. నీకు ఏది సత్యంగా అనిపించిందో, ఏది ఇప్పటి వరకు నువ్వు తెలుసుకున్నావో దాన్ని శ్రద్ధతో పాటించు. ఏ కొంచెం అర్థమైనా దాన్ని శ్రద్ధతో ఆచరించు. ఆ శ్రద్ధయే తెలివితేటలు కాదు, శ్రద్ధయే నీకు దోవ చూపుతుంది. మళ్ళీ ప్రశ్న, నేను తప్పులు చేస్తానేమో అని భయపడుతున్నాను. రెండింటినూ ప్రయత్నం చేశాను, కానీ అందులో నుంచి నాకేమీ రాలేదు. మహారాజు గారు, నువ్వు ఎన్నిటినో చూచావు. కుతూహలంతోటి, శ్రద్ధతోటి, అవసరంతోటి కాదు. ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, నాకంతకంటే ఏం చేయాలో తెలియటం లేదు. మహారాజు గారు, సరే మంచిదే, నీకు తెలియదు అన్న విషయాన్ని తెలుసుకున్నావు కదా. నీవు ఇప్పుడు తెలుసుకున్న వాటన్నింటినీ ఎప్పటికప్పుడు వదిలేస్తూ ఉండు. శుద్ధమైన, స్వార్థరహితమైన జీవితాన్ని గడుపుతూ ఉండు చాలు. అంటే నువ్వు నిస్వార్థంగా మనసు ఖాళీగా పెట్టుకొని ఉంటే నీకు నీ స్వరూపం దానంతా తెలియబడుతుంది అని. ఈ బోధలో మహారాజు గారు చెప్పిన దాని సారాంశం ఏంటంటే, యోగం చేయాలి, ఏదో సత్పురుషులు కావాలి, ఫలానా గురువు కావాలి, ఇట్లా వెతుక్కుంటూ ఇంకా సమయాన్ని గడిపే బదులు నీ దేశానికి వెళ్లి నువ్వు అర్థం చేసుకున్న దాన్ని శ్రద్ధతో ఆచరిస్తూ ఉండు. శ్రద్ధ అనే మాట చాలాసార్లు వాడతారు. శ్రద్ధ అంటే నాకు కావాలి, అది కావాలి, అది కావాలి, అదే అని
ఒక గమ్యాన్ని, లక్ష్యాన్ని పెట్టుకోవడం. ఇది మంచా, అది మంచా, అదేంటి, ఇదేమిటి అని అంత కుతూహలం కిందికి వస్తుంది. ఏదో ఒకటి చక్కగా అర్థం చేసుకుని దానిపైనే నీ దృష్టిని పెట్టు అన్నారు. శ్రీ నిసర్గదత్త మహారాజుకి జై. చిదానంద రూప శివోహం శివో